నమ శివాయ. శివాభిషేకానికి ఇవ్వవలసిన దానాలు, కార్తీక మాస దానాల గురించి చెప్తున్నాను. జంజదానం, తులసీ దీపదానం, కన్యాదానం, గోదానం, తాంబూల దానం, స్వర్ణదానం, రాగి దానం, కంచుదానం, ఇత్తడి దానం, వస్త్రదానం, అంగస్త్ర దానం, పుస్తక దానం, చిత్రదానం, వస్త్రం దానం, గుప్తదానం, విభూతి పండు దానం, పూజా ద్రవ్య దానం, ఉసిరిక ఫల ధాత్రీ దీపదానం, ధాత్రీ దానం, ఆసన దానం, సుగంధ ద్రవ్య దానం, తాంబూల దానం, స్వయం పాకం మరియు సాతిగ్రామం. ఓం నమ శివాయ. శివార్చనకి అభిషేకంకి కావలసిన ద్రవ్యములు: పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి. ఆ తర్వాత విభూది, గంధము, పసుపు, కుంకుమ, అలాగే జవ్వాది, ఒనుగు, కస్తూరి, మొగలి ఇలాంటి ద్రవ్యములు. తర్వాత పన్నీరు, కొబ్బరి బొండం, చెరుకు రసం, కర్బూజా రసం, ద్రాక్ష రసం, కమల రసం, బత్తాయి రసం, అట్లాగే అన్నాభిషేకం, డ్రై ఫ్రూట్స్ అభిషేకం, మన మారేడు, జిల్లేడు, బిల్వాలు, మరువం, దవణం వాటితోటి అభిషేకం. అలాగే లక్ష్మీ గవలు, గోమేతకాలు, శ్రీచక్రాలు, లక్ష్మీ తామర గింజలు, పూర్ణ ఫలాలు, గురిగింజలు వీటితోటి కూడా అభిషేకం. అలాగే వట్టివేరు, ముఖ్యంగా మంచి పవిత్రమైనటువంటి గంగ. ఓం నమ శివాయ. ప్రతి పూజకి మనం పూజ అంతా అయిన తర్వాత హారతులు ఇవ్వడం జరుగుతుందండి. హారతుల్లో విశేషమైన హారతులు చాలా ఉన్నాయి. నేను అన్ని వరుసగా ఇచ్చే హారతులు చెప్తున్నాను. ఆత్మహారతి, పరమాత్మ హారతి, త్రిమూర్తి హారతి, నేత్ర హారతి, పంచహారతి, నక్షత్ర హారతి. ఇవే కావండి, ఇంకా ఉన్నాయి, చెప్తాను. హారతుల్లో మిగతా విన్నాం కదండి. ఇంకా ముఖ్యమైనవి, విశేషమైనవి ఓంకార హారతి, తులసి హారతి, శివలింగ హారతి, బిల్వ హారతి, పద్మహారతి, కమల హారతి, మామిడి ఫల హారతి, తాంబూల హారతి, పారిజాత హారతి, రుద్రాక్ష హారతి, హంసహారతి, లక్ష్మీగవ్వ హారతి, కూర్మహారతి, అలాగే శంఖహారతి. అన్ని హారతులతో పాటు అతి ముఖ్య హారతి, చివరి హారతి, కర్పూర హారతి.